హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కమలకుమారి వ్లాగ్స్. చాలా సింపుల్గా టేస్టీగా కొత్తిమీర నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి. ముందుగా కొత్తిమీరని కడిగి కట్ చేసుకొని నీట్గా ఒక 3 hours ఒక కాటన్ క్లాత్పై ఆరేసుకోవాలి. ఆరినాక ఇలాగ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక గిన్నెతోని కొత్తిమీర ఎన్ని గిన్నెలు వచ్చిందండి కొలుచుకోవాలి. నాకు దీంతో 3 గిన్నెలు అయ్యింది. ఇప్పుడు హాఫ్ గిన్నె, అదే గిన్నెతో హాఫ్ గిన్నె మిరపకాయలు, హాఫ్ గిన్నె చింతపండుకి ఇప్పుడు మనం వేడి నీళ్ళు మరగబెట్టుకొని చింతపండులో వేసుకోవాలి. చల్లీలు అస్సలు వేయకూడదు, పచ్చడి పాడవుతుంది. వేడి నీళ్ళు వేస్తే మనకి నిలవ ఉంటుంది. ఇప్పుడు మనం చింతపండుని నానబెట్టుకుందాం. ఇది మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి, వేడి నీళ్ళే వేయాలి, చల్లీలు వేయకూడదు. పచ్చడి నిలవ ఉండదు చల్లీలు వేస్తే. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయినాక తీసి ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆయిల్ పోసి మనం ముందుగా కొలిచి పెట్టుకున్న ఎండుమిరపకాయలని బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ పోసుకొని మనం ముందుగా ఆరబెట్టుకున్న కొత్తిమీరని ఒక బౌల్తో తీసి అందులో వేసుకోవాలి. ప్యాన్లో దీన్ని బాగా ఫ్రై చేయాలి. కొత్తిమీరలో లైట్గా మనం ఎంత బాగా ఆరేద్దాం అనుకున్నా లైట్గా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ పోయేలాగా పూర్తిగా ఫ్రై అవ్వాలి. ఒక 20 minutes ఖచ్చితంగా పడుతుంది కొత్తిమీర ఫ్రై అవ్వడానికి. అలా ఫ్రై అయిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఎప్పుడు రెగ్యులర్గా పోపు ఎలా పెట్టుకుంటామో అలాగా ఆవాలు, మినపప్పు, శనగపప్పు బాగా వేగాలి కాసేపు. చూసారు కదా, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇలా వేగినాక ఇప్పుడు ఇందులో ఒక 10 వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని, ఆవాల పొడిని మనం వేసేసుకోవాలి. ఆవాల పొడి ఇలా తాలింపులో వేయడం వల్ల మనకి ఆ స్మెల్ అనేది ఎక్కువ పచ్చడిలో రాకుండా ఉంటుంది. ఈ స్మెల్ కొంతమందికి నచ్చదు, అందుకని మీరు ఇలా పోపులోనే వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేపుకున్న ఎండుమిరపకాయలు వేసి, అలాగే మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసి, అలాగే తగినంత సాల్ట్, నేను కలుపు వేసాను, మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నాకు 1.5 స్పూన్ పట్టింది, మీకు ఎంత పడుతుందో అంత వేసి ఒక్కసారి మొత్తం గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా వేపుకున్న కొత్తిమీరను కూడా వేసి మరొకసారి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇది మొత్తం మనం ముందుగా తాలింపు పెట్టుకున్న పోపులో వేసి మొత్తం కలిపేసుకోవాలి. అంతేనండి, కలిపేసుకొని ఒక గాజు కంటైనర్లో కానీ ఏదైనా బాక్స్లో కానీ పెట్టుకుంటే 3 months ఖచ్చితంగా ఉంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్